విజయ్ ఆర్య గారు బీఆర్ఎస్ నాయకులు మనకు జాయిన్ అయ్యారు లైవ్లో. విజయ్ ఆర్య గారు నమస్తే. నమస్తే నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి ఈ యొక్క నీటి వాటా పంపకాల విషయంలో ఇప్పటికి కూడా కేంద్రానికి వెన్నెపోయేలు కొనసాగుతూనే ఉన్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో ఆ సమస్యలు పరిష్కారం అవ్వలేదు అన్న ఉద్దేశంతో ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు గతంలో అని చెప్పేసి ఇంతకుముందు లింగం యాదవ్ గారు చెప్పారు. ఏంటి నిజంగానే ఆ గత నిర్లక్ష్యం 10 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురి చేశారా? ఇప్పుడు అందు గురించి ఏంటంటే ఇది చిన్న పొరగల్ల కొట్లాట. వీళ్ళకు రాజకీయాలు చేయనిక తెలియదు. ఏం మాట్లాడాలా ఏం మాట్లాడకూడదు, ఏది బయట మాట్లాడాలా ఏది మీడియాలో మాట్లాడాలా ఇవన్నీ ఏం తెలియయండి. ఎవరు ఏం చేశారు అనేది చాలా స్పష్టంగా ఉన్నది. సింగిల్ పాయింట్ ఎజెండా స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటైన టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మరి నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఎప్పుడైనా కాంప్రమైజ్ అయ్యిందా? దీన్ని ప్రజలు ఎవరైనా నమ్ముతారా? అంటే ఈ రోజు టెంపరీగా ఆనాడు విభజితమైనటువంటి సందర్భంలో 2014లో టెంపరీగా ఏమన్నారు అని అంటే తాత్కాలిక ప్రాతిపదికన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు ఉన్న వాటాలో 66% ఆంధ్ర, 34% తెలంగాణ టెంపరీ వాడుకోండి తాత్కాలిక ప్రాతిపదికన అన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన ఓన్లీ టెంపరీ అంటే ఈ పంపకాలు అయ్యేంత వరకు పునర్విభజన చట్టము అమలులో సందర్భంగా అంత త్వరితగతిన కాదు కాబట్టి సంపూర్ణంగా అయ్యేంత వరకు టెంపరీగా వాడుకోమని చెప్పారు. 2014 నుండి 2024 వరకు అది ఉమ్మడి రాష్ట్రం దాంట్లోకి వెళ్తది, విభజన చట్టం కిందకి వెళ్తది. 10 సంవత్సరాలు 2024 తర్వాత ఈ రోజు పరిపాలన ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అంటే మేము చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా మేము నడవాలనా? రైట్ కాదు కదా. అయినా కూడా ఈ సందర్భం ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా రాష్ట్రం కోసం మాట్లాడడానికి వెళ్ళడాన్ని మేము సమర్థిస్తూనే ఉన్నాము. ఎప్పుడైనా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి మొత్తము 35 హామీలను నెరవేర్చే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచడంలో మేమే ముందు వరుసలో ఉంటాము. మీరు వెళ్ళండి, అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసము మేము కూడా ఢిల్లీని గడగడలాడిస్తాము, మమ్మల్ని తీసుకొని వెళ్ళండి అని చెప్పి మా అధిష్టానం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇది మీకు తెలుసు. అన్నప్పుడు ఇక్కడ విషయాన్ని తప్పుదారి పట్టించే క్రమంలో బీఆర్ఎస్ పరిపాలనలో ఏం చేసింది అని అంటే బీఆర్ఎస్ పరిపాలన కాళ్ళు మొక్కే దాంట్లో లేదండి. బీఆర్ఎస్ ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ దొంగతనంగా కృష్ణా జలాలను బ్యాక్ వాటర్ జలాలను ఏ విధంగా అయితే దోపిడీ చేసిందో ఆ దోపిడీకి మేము కూడా పాల్పడతామే, కాళ్ళు మొక్కేది లేదు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ రోజు రంగారెడ్డి పాలమూరును కాళేశ్వరం కంటే గొప్పగా ఈ రోజు 6 ప్రాజెక్టులు 6 ఎత్తిపోతల పథకాలను నిర్వహించడం జరిగింది, నిర్మాణం చేయడం జరిగిన నిర్వహణలో ఉన్నాయి. ఇంకా కొన్ని పనులు అయ్యేది ఉంది. అందులో దురదృష్టవశాత్తు మొన్న జరిగిన సంఘటన అంటే ఈ రోజు ప్రభుత్వము మేమేమంటున్నామంటే రాజకీయాలు మాట్లాడకుండా అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నది ఉన్నట్టుగా తెలంగాణ బిడ్డలుగా మన వాట అన్నదమ్ములం సరి సమానంగా మాట్లాడుకోవాలి, పంచుకోవాలి, కొట్లాడుకోవాలి. కానీ చట్టం ఏం చెప్పింది ఆ చట్టబద్ధంగానే మనం మాట్లాడాలి అనేది కేసీఆర్ గారి టిఆర్ఎస్ కోణమండి. ఇందులో ఎప్పుడైనా మాట తప్పి మడమ తిప్పిన సందర్భం ఎప్పుడైనా ఉన్నదా? అదే చంద్రబాబు నాయుడు గారిని అనమని చెప్పండి. రైట్ విజయారి గారు. కానీ ఈ రోజు విలేకరుల సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ దొంగతనంగా నీళ్లు తరలించుకోపోతే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు, కేంద్రం అయితే మాత్రం పరిష్కరించాలని చెప్పారు. మరి కేంద్రం ముందుకు వస్తా లేదా చూద్దాం. రైట్ లింగం యాదవ్ గారు. లింగం యాదవ్ గారు ఏంటి ఒకటండి లింగం యాదవ్ గారు మాట్లాడకండి, ఒక్క ముచ్చట నేను మాట్లాడతాను. చెప్పండి. ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ జగన్ గారు ఆంధ్ర కోసం ఎట్లయితే పోరాటం చేసిన ముఖ్యమంత్రి నిజంగా
ఒకవేళ తన మొగతనాన్ని చూపెట్టి ఈ రోజు రైట్, అన్పార్లమెంట్ వర్డ్స్ వాడొద్దండి ప్లీజ్. విజయహరి గారు ప్లీజ్ అట్లాంటి అన్పార్లమెంట్ వర్డ్స్ వాడొద్దు. రైట్ రైట్, అన్పార్లమెంట్ వాడొద్దు వ్యక్తిగతంగా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆయన గురువుతోటి పోరాటం చేసి రైట్, ఈ రోజు పోరాటం చేయాలా, తెలంగాణ హక్కుల కోసం పోరాడాలా, ఇది బాగుంది. కానీ అట్లా ఆ అన్పార్లమెంట్ వర్డ్స్ వాడొద్దు ప్లీజ్. చెవాకులు చేసినంత Right. మాత్రాన Right. ఒరిగేది లేదు. Right. అది తిరోగమనం అవుతుంది. రైట్, అది మాటల్లో కాదు చేతల్లో చూపించాలనేది కూడా బాగానే ఉంటది. రైట్ రైట్ రాజోలి బండ ఉంది. రైట్ రాజోలి బండల రైట్ రైట్ రాజోలి బండల రాయలసీమకు సంబంధించిన రెడ్లందరూ కలిసి రైట్ రెడ్లందరూ కలిసి రైట్. విజయ్ గారు, విజయహరి గారు, ఒక్క నిమిషం